అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మరి గోవిందరాజ్. నేను మాట్లాడుతున్నది డోన్లో నా స్వగృహం మైటీ హౌస్ నుంచి. ఈరోజు 4 ఆగస్టు 2024. ఈరోజు ఇప్పుడే అంటే మధ్యాహ్నం పూట నేను లంచ్ చేస్తున్న సమయంలో మా ఇంటికి వచ్చారు సమగ్ర వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాధనగిరి రామకృష్ణారెడ్డి గారు. ఈయన సమగ్ర వినియోగదారుల సంఘం అధ్యక్షుడే కాదు, నాకు బంధువు, చాలా దగ్గర బంధువు. అలాగే రాష్ట్ర వినియోగదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఈ నాగరాజు గారు కూడా వచ్చారు. అలాగే సామాజిక ఉద్యమకారుడు, సామాజిక చైతన్యకర్త డాక్టర్ రఫీ గారు కూడా వచ్చారు. అలాగే ఇక్కడ రవి గారు కూడా వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మెమరాండం ఏంటంటే, అక్కడ కొండపేట పాతపేట అనే డోను, ఇది వాస్తవంగా మొదట డోన్ అక్కడే పుట్టింది. అక్కడ వెళ్ళడానికి రైల్వే గేట్లు అడ్డంగా ఉన్నాయి. సో రైల్వే గేట్లోకి ప్రత్యామ్నాయంగా ఒక అండర్ పాస్ ఉంటే అక్కడ నివసించే దాదాపు 20-30 వేల మంది ప్రజలకు కానీ, ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కానీ ఎంతో ఉపయోగంగా ఉంటుందని వీళ్ళు అడిగి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రిప్రజెంటేషన్ నేను మా నాన్న మరి రాఘవయ్య గారికి నేను పంపుతాను. అలాగే రైల్వే మినిస్టర్ గారికి కూడా, అశ్విని వైష్ణవ్ గారు కూడా పంపుతాను, జనరల్ మేనేజర్ గారికి కూడా పంపుతాను. వీళ్ళు అడిగిన కోరిక చాలా చాలా న్యాయమైనది, సమంజసమైనది, చాలా అవసరమైనది. సో వీళ్ళు ఎందుకు మళ్ళీ అధికారంలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గర వెళ్లకుండా నా దగ్గరికి వచ్చారో నాకైతే తెలియదు. నేను తప్పనిసరిగా నేను టైం చెప్పట్లేదు, చూచాక టైం చెప్తున్నాను. 90 రోజుల నుంచి 120 రోజుల లోపల ఈ అండర్ పాస్ ఖచ్చితంగా శాంక్షన్ అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను, ఫలితాన్ని రాబడతానని మీకు నా సందేశాన్ని ఇస్తున్నాను. ఎందుకంటే డోన్ నియోజకవర్గ ప్రజలకి దాదాపు 30,000 మంది ప్రజలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, గతంలో కూడా నేను చాలా పనులు చేస్తాను. ఈ మధ్యనే అక్కడ రైల్వే గేట్ల దగ్గర కొంతమంది వినియోగదారులకు కూడా రైల్వే బ్యారెక్స్, అక్కడ అన్ని రైల్వేకి అడ్డంగా ఉంటే కూడా నేను కేవలం 24 గంటల్లోనే దాన్ని తొలగించడం అంటూ జరిగింది అధికారులతో మాట్లాడి. అలాగే గతంలో కొద్ది సంవత్సరాల క్రితం నేను దాదాపు 3,000 నుంచి 5,000 కుటుంబాలు కూడా నిరాశ్రయాలు అవుతుంటే, ఆ రోజు హిటాచీలు, జేసీబీలు, పొక్లైన్లు ఇలాంటివి వచ్చి వాళ్ళ గుడిసెలు, వాళ్ళ మిద్దెల్ని తొలగించడానికి ప్రభుత్వం పూనుకుంటే ఆ మిషన్లకు నేను అడ్డంగా పడుకున్నాను. నాకు చాలా బాగా గుర్తుంది. ఆ రోజు పడుకొని నేను ఆ మిషన్లతో పైన అధికారులతో మాట్లాడి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించిన తరపు ఇక్కడ నుంచి మీరు నిరాశ్రయాలు చేసేదానికి మనకెవరికి హక్కు లేదు, సో నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి నేను ఆ రోజు దాదాపు కొన్ని గంటలు రోడ్డు మీదనే కొన్ని వేల మందితో ధర్నా చేశాను. సో అది కూడా నా విన్నపాన్ని ఆ రోజు అధికారుల నుంచి ఇంతవరకు టచ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించలేకపోయారు కాబట్టి. ఇలాగే నేను ఎన్నో పనులు చేస్తున్నాను. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ కూడా నేను డోన్కి తీసుకొచ్చాను, కానీ ఎక్కడ నేను పబ్లిసిటీ చేసుకోవట్లేదు. అలాగే అమృత్ స్కీమ్ కింద డోన్ రైల్వే స్టేషన్ నేను సెలెక్ట్ చేయించడం జరిగింది. మా చండీగఢ్తో మాట్లాడి దాదాపు ఒక 100 నుంచి 200 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అవుతుంది చుట్టుపక్కల జోన్ కొంత. దీంతో డోన్ కూడా ఒక నగరంలో రైల్వే స్టేషన్లో ఉంటుంది, అలా ఉంటుంది. అంటే ఎస్కలేటర్లు వస్తాయి, లిఫ్ట్లు వస్తాయి, తర్వాత అమ్యూనిటీస్ కానీ, అక్కడ ఉన్న స్పేసెస్ కానీ అన్నీ కూడా ఒక సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే, డోన్ స్వస్థలం. సో నేను ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా, నేను డోన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడానికే నేను ప్రయత్నిస్తాను. నాకు డోన్ ప్రజలతో మాట్లాడితే చాలా చాలా సంతోషంగా ఉంటుంది, అది ఫోన్లో కానీ నేరుగా కానీ. సో ఇవాళ రోజున నాకు మెమరాండం ఇచ్చిన సాధనగిరి రామకృష్ణారెడ్డి గారికి, ఏఈ నాగరాజు గారికి, రఫీ గారికి, రవి గారికి నేను చెప్పేది ఏంటంటే, మీ పని దాదాపుగా పూర్తవుతుంది. కాకపోతే ప్రభుత్వంలో ఒక ఫైల్ కదలాలంటే దానికంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్కు టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఒక 90 రోజుల నుంచి 120 రోజులు అని చెప్పాను. అలాగే శ్రావణ మాసం సందర్భంగా రేపటి నుంచి వస్తుంది కాబట్టి డోన్ నియోజకవర్గ ప్రజలందరికీ పండుగ వాతావరణం ఉంటుంది. మీకు శ్రావణ మాసం శుభాకాంక్షలు.